పోరాడి రాష్ట్రాన్ని కాపాడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అరాచకాలకు పాల్పడ్డ వారిని వదులుతున్నామని కేడర్ కోపంగా ఉందని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. పింఛన్లు ఎవరికైనా రాకపోతే నిలదీయాలని ప్రజలకు సూచించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ వ్యక్తి ఇంటి జాగా లేదనకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నవంబర్ 1 తారీఖు అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. కానీ ఇక్కడ ఒక విషయం మేము కేబినెట్ లో చాలా స్పష్టంగా మాట్లాడాం. ఈ రోజు మనం పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. ఆ మహనీయుడు ఆత్మత్యాగం చేసి తద్వారా మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. నా జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఈ 5 ఏళ్లు మాత్రం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. బయలుదేరుతున్నారంటే ఆ చుట్టుపక్కల 5-6 జిల్లాల నుంచి బస్సులు పెట్టి బలవంతంగా దోలకు రావడం. ఒక స్టేజిలో నేను చూశాను, మనుషులు పారిపోతా ఉంటే చుట్టుపక్కల కందకాలు దువ్వి పారిపోకుండా అక్కడనే పెట్టడం. ఏదో మేము అజాగ్రత్తగా ఉన్నామని. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను. ఏ పనులు చేయగలుగుతామో చాలా స్పష్టంగా చెప్పి అది చేసే వరకు నిద్రపోకుండా చేసే వ్యక్తులం మేమని చెప్పి కూడా నేను మీకు